తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో వారాహి డిక్లరేషన్ సభ ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వారాహి డిక్లరేషన్ బుక్ను సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో రూపొందించినట్టు తెలుస్తోంది. రెడ్ కలర్లో ఉన్న ఆ బుక్ కవర్ పేజీపై భాగంలో ధర్మో రక్షితి రక్షిత అని రాసి ఉంది. అలాగే బుక్ మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం, ఆ తర్వాత వారాహి డిక్లరేషన్ అని ఉంది. కానీ అందులో ఏముంది అనేది మాత్రం కనీసం జన సైనికులకు కూడా తెలియదని తెలుస్తోంది. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభకు చేరుకోనున్నారు. ప్రస్తుతం తిరుమలలోనే ఉన్న పవన్ కాసేపట్లో కొండ కిందకు దిగనున్నారు. వారాహి సభలో దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసే అవకాశం కనపడుతోంది. వారాహి బుక్లో ఏముంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించి ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే బుక్ కవర్ పేజీని చూసినట్లయితే లోపల ఏముంటుందనే దానికి సంబంధించి ఒక ఐడియా వస్తుంది. కాబట్టి బహుశా దానికి సంబంధించిన వివరాలు ఉండే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆయన వేషధారణ కావచ్చు, ఆధ్యాత్మిక భావంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయన మొన్న కూడా అంటే తిరుమల లడ్డూకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో ధర్మ రక్షణకు, సనాతన ధర్మ రక్షణకు ఒక సంఘటిత శక్తిని ఏర్పాటు చేయాలంటూ ఆయన ఆ సందర్భంగా మాట్లాడినట్టు మనం విన్నాము. సో దానికి సంబంధించి ఏమైనా ఇందులో ఉంటుందా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వారాహి డిక్లరేషన్ అంటే ఏమిటి, వారాహి డిక్లరేషన్ సభలో ఏం చెప్పబోతూ ఉన్నారు, ఆయన వాహనం వారాహి, పవన్ కళ్యాణ్ ప్రచార రథం పేరు వారాహి అని పెట్టుకున్నారు. వారాహి అనేది అమ్మవారి పేరు. వరాహ రూపం ధరించినటువంటి అమ్మవారి విగ్రహాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఆ వారాహి అమ్మవారిని బేస్గా చేసుకుని పవన్ కళ్యాణ్ పర్యటనలు, ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. అలాగే ఆ వెహికల్కి కూడా ఆ పేరును పెట్టుకుని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రచారం ముగిసింది, ఎలక్షన్స్ ముగిశాయి, కూటమి అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అయినా కూడా వారాహి వాహనంతో ఆయన అనుబంధం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన మొన్న తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా తీవ్రంగా స్పందించారు. ఇక ఆయన దీక్ష చేశారు. ఈ దీక్ష విరమించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. దీక్షకి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఇది తిరుమల లడ్డూకి సంబంధించింది కాదు, ధర్మ రక్షణకు, పరిరక్షణకు సంబంధించినటువంటి దీక్ష ఇది. దానికోసం ఈ దీక్ష చేశానంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన కొండ కింద, అంటే ఇప్పుడు ఇంకా ఆయన కొండపైనే ఉన్నారు, దర్శనం తర్వాత కొండ కిందకి రాబోతూ ఉన్నారు. ఆయన కొండ కిందకి వచ్చి ఆయన వారాహి డిక్లరేషన్ సభ ఏర్పాటు చేయబోతున్నారు. వారాహి వాహనం నుంచి ఆయన ఈ సభను నిర్వహించబోతున్నారు. అక్కడి నుంచి ఆయన మాట్లాడబోతున్నారు. ఏ విధంగా అయితే ఎలక్షన్ టైంలో ప్రచారం నిర్వహించారో అదేవిధంగా ఈ సభ కూడా వారాహి వాహనం మీద నుంచి నిర్వహించే అవకాశం కనపడుతోంది. సో వారాహి డిక్లరేషన్ సభగా దీనికి నామకరణం చేశారు. ఒక బుక్ కూడా ఆయన దగ్గర మనం చూస్తున్నాం. మరి ఆ బుక్లో ఏముంది, ఆ బుక్ కవర్ పేజ్ మీద అయితే వారాహి అమ్మవారి ఫోటో కనపడుతుంది, దాని కింద వారాహి డిక్లరేషన్ అని రాసి ఉంది. అలాగే హిందుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా దానిపైన రాసినటువంటి దృశ్యాలను మనం చూసాం. సో వారాహి డిక్లరేషన్ సభ దేని గురించి, ఏ విధమైనటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ చెప్పబోతూ ఉన్నారు, ఏమైనా నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారా, ఏమైనా నిర్ణయాలు ప్రకటించబోతూ ఉన్నారా, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేంద్ర జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఏం చర్చ జరుగుతోంది? ఈవెన్ జన సైనికులకు కూడా తెలియదట కదా వారాహి డిక్లరేషన్ బుక్లో ఏముందో. అట్లీస్ట్ సభకు సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా రెండో శ్రేణి నేతలకు? చక్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష ముగించుకొని తిరుమలలో 3 రోజుల పాటు పర్యటనలో భాగంగా నేడు ఈ యొక్క వారాహి డిక్లరేషన్ ఒక బహిరంగ సభ, అతను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి బహిరంగ సభ ఇది చెప్పవచ్చు. ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డులో వాడేటువంటి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష ఈ యొక్క సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ యొక్క అక్టోబర్ 3వ తేదీ వరకు కూడా ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఆయన చేశారు. దాంట్లో భాగంగా నిన్న ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష కూడా విరమణ చేసి ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రధాన చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏదైతే వారాహి డిక్లరేషన్ ఏదైతే ఉందో, రెడ్ బుక్ లాగా ఒక అమ్మవారి ఫోటోతో ఆ యొక్క బుక్ని కూడా వారాహి డిక్లరేషన్ ఒక బుక్, ఆ యొక్క బుక్లో ఏముంది, ఆ బుక్లో ఏం మాట్లాడబోతున్నారు, దేని గురించి మాట్లాడబోతున్నారు, ఏ అంశాల గురించి చర్చించబోతున్నారన్న నరాలు తెగేటువంటి ఉత్కంఠత అయితే నిన్నటాంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ
నిన్నటి నుంచి అనేక రకాల నుంచి అనేక మంది వాయిస్ల ద్వారా కూడా మేము ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వారాహి డిక్లరేషన్ ఏ విధంగా ఉండిపోతుంది, ఇటు వైసీపీ నేతల్ని ఉద్దేశించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆలయాలపైన ఇటు సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేసేటువంటి దానిలో భాగంగా దాని గురించి మాట్లాడతారా, లేదా ఈ యొక్క జరిగినటువంటి గత 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి దాడులకు సంబంధించి మాట్లాడతారా, ఎలాంటి అంశాలు మాట్లాడతారు, ఎలాంటి ఈ యొక్క సనాతన ధర్మానికి ఎలాంటి కట్టుబడి ఉన్నానని చెప్పి కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారని కూడా నిన్నటి నుంచి చాలా మంది యొక్క ఉత్కంఠ. సురేంద్ర, మొన్న లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఆయన మొదటిసారి స్పందించిన సందర్భంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయాలి, ఈ అక్రమాలను అడ్డుకట్ట వేయాలన్నా, జరుగుతున్నటువంటి హిందూ మతంపై జరుగుతున్న దేవాలయాలపై జరుగుతున్న అన్యాయాలను అడ్డుకట్ట వేయాలన్నా ఇది ఒక రకట సమితిని ఏర్పాటు చేయాలి అనేది ఒక లైన్ చెప్పారు ఆయన. ఆ తర్వాత దాని గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ బుక్ చూస్తుంటే నాకు ఆ లైన్ గుర్తొస్తుంది. ఏమైనా దానికి లింక్ ఉండే అవకాశం కనపడుతుందా? స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్టివ్గా సనాతన ధర్మ రక్షణకి ఏమైనా ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ చాలా మంది యొక్క జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన నాయకులు వారితో కూడా మనం నిన్నటి నుంచి 3 రోజుల నుంచి ఈ యొక్క తిరుమల సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ పర్యటన ఏదో ఉందో అక్కడికి వచ్చినటువంటి జన సైనికులు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి కూడా ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాక్యం కూడా ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని రూపొందించి దానికి ఒక కమిటీ వేస్తారు, దాని గురించి కూడా ప్రస్తావించేటువంటి అంశం కూడా ఉందని చెప్పి కూడా నిన్నటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం ఈ యొక్క వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేసి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎవరిని పెద్దగా కలవనటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ యొక్క వారాహి డిక్లరేషన్ మీదనే పూర్తిగా ఈ యొక్క వారాహి డిక్లరేషన్లో ఈ సనాతన ధర్మానికి సంబంధించి ఎలాంటి కమిటీ వేయాలి, కమిటీలు ఎవరిని ఉంచాలి అనేటి కూడా కొంతమంది కూడా ఇక్కడికి కొంతమంది హిందూ సంఘాల వారితో కూడా మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క వారాహి డిక్లరేషన్కి సంబంధించినటువంటి సభ ఏదైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఈ యొక్క వారాహి సభ మొత్తం కూడా ఇటు రాష్ట్రంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది చెప్పచ్చు. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో కూడా ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితులు అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ఈ యొక్క సనాతన ధర్మానికి తొలి అడుగు నేనే వేస్తానని కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు అనేది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సనాతన ధర్మానికి ధర్మ పరిరక్షణ కోసం గతంలో జరిగినటువంటి ఆలయాలపైన దాడులు, ఈ యొక్క హిందూ మతానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ యొక్క వారాహి డిక్లరేషన్లో పొందుపరిచి ఈ యొక్క వారాహి డిక్లరేషన్ ఈరోజు జరగబోయే మరికొద్ది నిమిషాల్లో జరగబోయేటువంటి ఈ యొక్క వారాహి డిక్లరేషన్లో కూడా ఆయన వ్యాఖ్యానించేటువంటి పరిస్థితి ఉందని కూడా మనకైతే తెలుస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం ఆయన మనం ఉన్నటువంటి వెనుకున్నటువంటి ఈ యొక్క గాయత్రి నిలయంలోనే ఆయన ఉన్నాడు. మొన్న 1వ తేదీ నుంచి కూడా ఇక్కడ బస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమలకి కాలినడకన నడుచుకుంటూ పైకి వచ్చిన తర్వాత ఇక్కడికి నేరుగా ఈ యొక్క గాయత్రి నిలయానికి చేరుకొని ఇక్కడి నుంచే ఈ యొక్క దర్శనానికి వెళ్ళి ఆ యొక్క దీక్ష విరమణ చేసి ఇప్పుడు మరి కొద్ది క్షణాల్లో ఈ యొక్క మనం చూస్తున్నటువంటి గాయత్రి నిలయం నుంచి కింద ఏర్పాటు చేసినటువంటి వారాహి డిక్లరేషన్ సభ కింద తిరుపతిలో ఆ యొక్క బాలాజీ సర్కిల్ జ్యోతిరావు పూలే బొమ్మ వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సంఘకి మరి కాసేపులో కూడా ఎదురు చూస్తూ ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు. అందుకు గాను ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బృందాలు కావచ్చు, ఇటు రో పార్టీ కావచ్చు, ఇటు ఎస్కాట్ అంతా కూడా సిద్ధం చేసుకున్నటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. అనేక మంది పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఇక్కడికి చాలా మంది కార్యకర్తలు కూడా నిన్నటి నుంచి ఇక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఒకసారైనా చూడాలి, ఈ యొక్క సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడతాడు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో విధంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఏదైతే గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఇటు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతో కలిసి మే 7న తిరుపతిలో పర్యటించడం జరిగింది. ఆ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల గురించి కూడా ఇక్కడ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది కూడా ఈ యొక్క తిరుమలకి సంబంధించినటువంటి చాలామంది ప్రజలైతే ఆనాడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే తిరుపతికి సంబంధించినటువంటి వారికి విద్యా వైద్యం కావచ్చు, ఇటు మురుగువాడల అభివృద్ధి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తిరుపతి దర్శనానికి గతంలో ప్రతి నెలలో 2వ మంగళవారం రోజు ఈ యొక్క తిరుపతికి సంబంధించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి దర్శనం ఉండేది. అటువంటి దర్శనాన్ని గత ప్రభుత్వంలో ఆఫ్ చేసిన క్రమంలో మే 7వ తేదీన చంద్రబాబుతో కలిసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఈ యొక్క వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి అనేక అంశాలపైన కూడా ఇక్కడ ఉన్నటువంటి తిరుమలకు సంబంధించినటువంటి అనేక మంది గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది.
గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వారాహి డిక్లరేషన్ సభ ఏదైతే ఉందో, అయితే మనకున్నటువంటి సమాచారం వరకు చక్రి ఈ యొక్క వారాహి డిక్లరేషన్లో పూర్తిగా ఈ యొక్క సనాతన ధర్మానికి హిందువులకు సంబంధించి హిందుత్వానికి సంబంధించి హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించిన ఎలా ఈ యొక్క కమిటీ మీద కూడా మొత్తం నిన్నటి నుంచి కూడా ఒక బుక్ గురించి మాట్లాడేందుకు నిన్నటి నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి వాతావరణం ఉంది. చక్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సురేంద్ర. అది ఆయన బస చేస్తున్నటువంటి గెస్ట్ హౌస్ నుంచి లైవ్ చూసాం. ఇక ఎక్కడైతే వారాహి పరిరక్షణ సభ జరగబోతుందో, వారాహి డిక్లరేషన్ సభ జరగబోతుందో అక్కడ మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు, ఆయన జాయిన్ అవుతారు. దామోదర్, ఏంటి జనసేన జెండా అదే విధంగా ఉంది కానీ అజెండా మారుతున్నట్టుగా కనపడుతుంది. జనసేన అడుగులు ఎటు అంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరో పక్కన సీఎం చంద్రబాబు చాలా బిజీగా సంక్షేమ కార్యక్రమాల మీద తిరుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం, ఆయన వేస్తున్నటువంటి అడుగులు బీజేపీ వాళ్ళు కూడా దరిదాపుల్లో కనపడట్లేదు. ఆయన అగ్రెసివ్నెస్కి, హిందుత్వం కావచ్చు, సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు. ఏంటి జనసేన అడుగులు ఎటుపడుతున్నాయి? ఈరోజు ఏం జరగబోతుంది, ఏం మాట్లాడబోతున్నారు ఆయన సభలో? ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ తన ధ్యేయం అంటూ జనసేనని ముందుకు కదులుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఏదైతే గతంలో కమ్యూనిస్టులతో ఎర్ర జెండా పట్టుకుని తిరిగాడో, అంతకుముందు చెగోవీరా తన సిద్ధాంతం అని చెప్పుకొచ్చాడు. చెగువేర సిద్ధాంతమైన తన సిద్ధాంతం అంటూ ముందుకొచ్చాడు. ఆ తర్వాత యువకులు అంటే తాను అనేక పుస్తకాలు చదివాను, చైతన్యవంతంగా ముందుకు యువకులు వెళ్ళాలంటూ చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానంటూ అందుకోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చెప్తున్నాడు. తాజాగా ఏదైతే తిరుమల లడ్డు నెయ్యి కల్తీ లడ్డు విషయంతో బయటపడిన ఇష్యూ తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష తర్వాత ఆయన ధోరణి మారిపోయింది. ప్రస్తుతం ఆయన తిరుమలలో ఉన్నారు. మరికొంతసేపట్లో తిరుపతికి చేరుకొని ప్రస్తుతం ఉన్న ఈ ప్రదేశంలోనే వారాహి డిక్లరేషన్ను ప్రకటించబోతున్నారు. వారాహి డిక్లరేషన్ 3 భాషల్లో ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే హిందూ దేవాలయాల పరిరక్షణ, హిందుత్వం పరిరక్షణ దిశగా తాను ముందుకు వెళ్ళబోతున్నట్టు చెప్తున్నాడు. మనతో జనసేన నాయకులు ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ రూట్ ఎటు? ఇంతకుముందు కమ్యూనిస్ట్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ తాను ఏదైతే సనాతన ధర్మం అంటున్నాడు, అంటే మారుతుంటూ వస్తుంటాడా? అదేం లేదండి. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఏ మతం మీద, ఏ కులం మీద ఏ వ్యక్తి కూడా ఏ విధమైనటువంటి దాడి చేయకూడదు, ఎక్కడ ఏ దాడి జరిగినా దాన్ని మేము ముక్తఖండంతో ఖండిస్తామని మొదటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని ఆయన ముక్తఖండంతో దాన్ని ఖండించడం, దానిపైన ఆయన సనాతన ధర్మంలో ఇటువంటి దాడులు ఎక్కడా జరగకూడదని 11 రోజుల దీక్ష పూనుకొని ఈ దీక్షని ఈరోజు విరమించుకొని స్వామివారి దర్శనానికి స్వయాన కాలినడకతో బయలుదేరి ఈరోజు ఆ దీక్షను విరమించుకొని ఈరోజు సనాతన ధర్మం గురించి ఈ సభ ద్వారా ప్రజలకు, హిందువులకు ముఖ్యంగా తెలియజేయాలని ఆయన సంకల్పంతో ఈరోజు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. నేను కమ్యూనిస్ట్ అన్నాడు, ఎర్రజెండా పట్టుకొని తిన్నాడు, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశాడు కదా, మరి అప్పుడే కమ్యూనిస్టుల సిద్ధాంతం దూరమైనాడు. మొదటి నుంచి కూడా ఏ ఒక్క మతానికి, అదే మతానికి అంటున్నారు కానీ కమ్యూనిస్టులకు మతాలు లేవు, అన్ని మతాలు సమానమే. కానీ హిందుత్వం గురించి డిక్లరేషన్, తన కుమార్తె చేత డిక్లరేషన్ ఇవన్నీ ఇప్పించాడు కదా. ఈ ఇష్యూలో అంటే జగన్ టార్గెట్ చేసుకొని ఇప్పించాడు ఆ డిక్లరేషన్. అదేం లేదు సార్, ఆయనకి ఏ మతం అన్నా, ఏ కులం అన్నా గౌరవం. ఈరోజు ఆయన చర్చికి పోయినా, ఈరోజు మసీదుకి పోయినా అక్కడ వాళ్ళ సంప్రదాయాలను గౌరవిస్తారు, వాళ్ళకి పెద్దపీట వేస్తారు. మీరు బొట్టు పెట్టుకొని మసీదులకి, చర్చిలకి వెళ్ళొద్దు, మీరు వాళ్ళ సంప్రదాయాన్ని, ఏ గుడికైతే, ఏ మసీదుకైతే, ఏ చర్చికైతే వెళ్తారో వాళ్ళ సంప్రదాయాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉందని అన్నారే కానీ ఏ రోజు కూడా ఒక మతానికి ఆయన సపోర్ట్ చేసినట్టు విధానం ఎక్కడా లేదు. ఏ విధంగా ఎక్కడ ఏ కులం మీద దాడి జరిగినా, మతం మీద దాడి జరిగినా ఆయన ముక్తఖండంలో ఇదే విధంగా ఖండిస్తారు, వాళ్ళకి అండగా నిలబడతారని మేము. చక్రి, ఏదైతే ఈరోజు జరిగే సభ 6 గంటలకు ప్రారంభమవుతుంది. తిరుపతి నగరంలోని జ్యోతిరావు పూలు సర్కిల్లో సభ ప్రారంభం కాబోతుంది. మొత్తం మీద కొంత అనారోగ్యానికి గురైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ సభలో ప్రసంగిస్తున్నాను. సనాతన ధర్మం గురించి మాట్లాడబోతున్న ఆ పుస్తకంలో ఏముంది అనే దాని మీదే ఆసక్తి నెలకొని ఉంది దామోదర్. అందరూ కూడా అంటే అట్లీస్ట్ అంటే కార్యకర్తలకి, అక్కడ ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకులకు కూడా తెలియదట కదా. ఏంటి అంత గుప్తంగా ఉంచి ఆ బుక్ని ఇప్పుడు రివీల్ చేసేటటువంటి అవసరం ఏంటి? ఏముంది ఆ బుక్లో? ఏమన్నా సమాచారం అంత ఉందా మీకు? చక్రి, ఏదైతే వారాహి డిక్లరేషన్ పేరుతో గత 5 సంవత్సరాలుగా హిందూ దేవాలయాల మీద జరిగిన విధ్వంసము, విగ్రహాల విధ్వంసంతో పాటు హిందూ మతాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయడానికి గత పాలకులు ప్రయత్నించారు, తాను దాన్ని ఎలా
ముందుకు తీసుకెళ్ళగలుగుతా అంటే తాను హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ హిందూ మతాన్ని మరింత ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ప్రణాళిక అవసరమో అదే సాధు పరిషత్ బోర్డును కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళడానికి కూడా ఆయన సిద్ధమవుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా హిందువులందరినీ అంటే ఏకతాటికి మీద తీసుకురావడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, దేవాలయాల పరిరక్షణతో పాటు హిందూ సంస్కృతి సంప్రదాయాలను కూడా ముందుకు తీసుకెళ్ళాలి, అదే దిశలో ముందుకు పోవడానికి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో ఏదైతే మతాంతీకరణ వేగంగా కొనసాగుతుంది దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశం మీద కూడా ఆయన మాట్లాడబోతున్నారు. మొత్తం మీద చూస్తే ఏదైతే ఇటు ముఖ్యంగా హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులతో పాటు అసలు హిందూ మతాన్ని మరింతగా పెంపొందించే విధంగా ఔన్నత్యాన్ని పెరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను, అందుకోసమే తాను పోరాటానికి సిద్ధమవుతాను, ముందుకు వెళ్ళబోతున్నాను అంటున్నాడు. అయితే మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో గురించి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా 100 రోజుల పాలనలో ఏదైతే కూటమి ఎలాంటి విజయాలు సాధించింది, తాను నిర్వహిస్తున్న అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు అన్న అంశం మీద కూడా ఆయన మాట్లాడబోతున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా అటవీ శాఖ ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గతంలో నిర్వీర్యమైపోయింది, పూర్తిగా నిధులు ఇవ్వక కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏకంగా 1400 కోట్ల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన పరిస్థితి, స్థానిక సంస్థల బలోపేతం దిశగా తాను ముందుకు వెళ్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. మొత్తం మీద చూస్తే అటు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఇందులో ఉదాహరిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల గురించి కూడా చెప్పబోతూ సనాతన ధర్మాన్ని మెయిన్గా తాను ఏ విధంగా పరిరక్షిస్తాడో అన్న విషయం మీదే ముందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. చక్రి ఆల్ రైట్. సో మొత్తంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ సభ మరికొద్దిసేపట్లో జరగబోతోంది. వారాహి డిక్లరేషన్ తిరుపతి 3వ తేదీ 10వ నెల 2024 ఆ బుక్స్ని పట్టుకుని వెళ్తున్న పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో ఆ సభ ప్రారంభం కాబోతోంది. ఇంతవరకు ఆ సభ అజెండా ఏంటి, ఆ బుక్లో ఏముందనేది ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. మొత్తంగా అటు టీడీపీకి ఒక రెడ్ బుక్ ఉంది, ఇప్పుడు జనసేనకు కూడా ఒక రెడ్ బుక్ వచ్చినట్టు కనపడుతుంది, సారూప్యత కనపడుతుంది రెండిట్లో కూడా.